ఇలా ఉన్న కణికి ఇలా ఫ్లాట్ చేయడమే లేసిక్ సర్జరీ. సో దీన్ని ఇలా చేయాలంటే టెక్నాలజీస్ అవైలబుల్ ఉంటాయి. డైరెక్ట్ కట్ ఉంటుంది, దీన్ని లేసిక్ అంటారు. కట్ చేసి లేజర్ పాస్ చేస్తారు. లేదంటే కట్ చేయకుండా ఆన్ ద సర్ఫేస్ లేజర్ పాస్ చేస్తారు, దీన్ని పిఆర్కే అంటారు. వితౌట్ కటింగ్ పిఆర్కే, కట్ లేసిక్. ఇంకోటి వచ్చేసి కన్ను మీద కట్ లేకుండా డైరెక్ట్ లేజర్ కాకుండా ఒక చిన్న ఇన్సిషన్ చేసి ఏదైతే పెరిగిందో దాన్ని లోపల నుంచి లాగేస్తారు. సో ఆటోమేటిక్ ఇది ఫ్లాట్ అయిపోతుంది, కింద పడిపోతుంది. ఇలా ఉన్న సర్ఫేస్ని ఇలా లాగేస్తే కింద పడతారు. దిస్ ఇస్ స్మైల్. ఈ టెక్నాలజీ ఇస్ అవైలబుల్. సో ఇది థిక్నెస్ 510 అబవ్ ఉంటే ఇది చేయొచ్చు. ఇది 480 నుంచి ఒక 505 వరకు ఇది ప్రిఫర్ చేస్తారు. థిక్నెస్ తక్కువ ఉంటే ఇది ఇంత థిక్నెస్ అనుకోండి, ఇది ఇంత థిక్నెస్. స్మైల్ వచ్చేసి స్మైల్కి థిక్నెస్ ఎక్కువగా, అంటే నార్మల్ థిక్నెస్ ఈ సేమ్ థిక్నెస్తో చేసుకోవచ్చు. స్మైల్ 510కి ప్లస్ కాంట్యూరా చేసుకోవచ్చు. కాంట్యూరా అంటే ఫస్ట్ ఈ కన్ను ఉంది కదా, ఈ కన్నుని 22,000 ఇండివిజువల్ పాయింట్స్ కింద మార్క్ చేస్తారు. ఇప్పుడు ఇలా మార్క్ చేశారనుకోండి, ఇక్కడ అన్ఈవెన్ సర్ఫేసింగ్ ఉంటే లేజర్ ఇక్కడే పడుతుంది, దానివల్ల యాక్యురసీ రేట్ పెరిగిపోతుంది. ఇది కాంట్యూరా టెక్నాలజీ. దిస్ ఇస్ కాంట్యూరా. లోపల తీసుకెళ్ళి ఆ కాంట్యూరా లైట్ వేస్తే ఐ క్లియర్. దీనివల్ల ఏంటంటే నైట్ విజన్ చాలా క్లియర్, నైట్ విజన్. సో ఇది అయిపోయింది సార్. ఈ కాంట్యూరా వచ్చేసి లేసిక్ కానీ యాడ్ చేయొచ్చు, పిఆర్కే కానీ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ లేసిక్లో మాన్యువల్ కట్ ఉంటుంది. ఆ మాన్యువల్ కట్ వద్దంటే ఈ కట్ చేయడానికి ఫెమ్టో అని ఒక మషిన్ని యూజ్ చేస్తాం. అది ఇంకో లేజర్. డాక్టర్ కట్ చేయకుండా దీంట్లో డాక్టర్ కట్ చేస్తారు, ఇక్కడ డాక్టర్ కట్ చేయకుండా బ్లేడ్ యూజ్ చేయకుండా లేజర్తో కటింగ్ అవుతుంది. డైరెక్ట్ లేజర్తో కట్ అవుతుంది. కట్ చేసి ఇది తీసి లేజర్ పంపించి మనం క్లోజ్ చేసేస్తాం. సో ఇది ఫెమ్టో లేసిక్. ఈ ఫెమ్టోతో కూడా మీరు కౌంటరే యూజ్ చేసుకోవచ్చు. కౌంటర్ టెక్నాలజీ యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతపోతే ఐసీఎల్ ద బెస్ట్ టెక్నాలజీ. ఐసీఎల్ ఏంటంటే పర్మనెంట్ లెన్స్ కన్ను లోపల ఉండిపోతుంది. కన్నుకి ఎలాంటి లేజర్ పెట్టకుండా పర్మనెంట్గా ఒక లెన్స్, ఓన్లీ లెన్స్, ఆ లెన్స్ కన్ను లోపల పెట్టేస్తారు. అంటే ఇది లెన్స్ తీస్తాము తీయము కదా సార్, కన్ను లోపల పెడతారు, ఫిక్స్డ్. అది ఇంకా లైఫ్ టైం కోసం. సో అది ఐసీఎల్ ఏంటంటే మోర్ అడ్వాన్స్ దెన్ లేసిక్, లేటెస్ట్ టెక్నాలజీ. కొలామిడెడ్ లెన్స్ ఉంటుంది. దీనివల్ల డ్రైనెస్ ప్రాబ్లం, ఇప్పుడు దీనికి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ దీంట్లో అస్సలు ఉండవు. దీంట్లో డ్రైనెస్ అడ్వాన్స్డ్, ఇది లేటెస్ట్ టెక్నాలజీ. ఎప్పటికీ లైఫ్ ఐసీఎల్. ఇప్పుడు దీంట్లో లేయర్ పోతుంది, స్కిన్ పోతుంది, అవన్నీ పోతున్నాయి కదా, దీంట్లో అలా ఏమి ఉండదు. అండ్ ఇవి అన్నీ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఒకసారి చేసిన తర్వాత ఇంకా దాని తర్వాత ఏం చేయడానికి ఉండదు. బట్ దిస్ ఈజ్ రివర్సిబుల్ ప్రొసీజర్. రివర్సిబుల్ అంటే లెన్స్ వేయొచ్చు, వద్దంటే తీయించుకోవచ్చు, మన ఇష్టం. దీంట్లో ఆప్షన్ ఇది చేసిన తర్వాత ఏం చేయాలి.